ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైడ్రమ్ మీడియా. అమెరికాలో తెలుగోడు చేసిన అరాచకం, అంతేకాదు ఆ వ్యక్తికి పడే శిక్ష కూడా చాలా ఘోరంగా ఉండబోతుంది అంటూ ఉన్నారు. అసలు జరిగిందేంటి? అమెరికాలో ఉన్న ఒక మైనర్ అమ్మాయిని తను వల్ల వేసుకుందామని ట్రై చేశాడు. అయితే అమెరికన్ గవర్నమెంట్ మాత్రం ఇలాంటి విషయాల గురించి ఆల్రెడీ స్టింగ్ ఆపరేషన్ చేస్తుందనే విషయం ఆ అబ్బాయికి తెలియదు. ఆ స్టింగ్ ఆపరేషన్ దొరికిపోయి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అతను ఎవరు, ఈ కేసు ఏంటో తెలుసుకుందాం. వీటిని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు ఇమిగ్రేషన్ లాయర్, హైకోర్టు అడ్వకేట్ అయిన పృథ్వీ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. కొన్ని వందల వీడియోల్లో చెప్పుంటారు సార్ మీరు, నాకు తెలిసి ఇక్కడ నుంచి వెళ్ళే తెలుగు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం వెళ్ళిన పని చదువు ఈ రెండు తప్ప అదర్ విషయాల్లో అదర్ అలిగేషన్స్లో పడొద్దు అని చెప్పేసి. అయితే దీనికి ఒక బిగ్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మాట్లాడే కేసు నిర్వచనం అని చెప్పుకోవచ్చు. అసలు ఈ కేసు ఏంటి, ఆ అబ్బాయి ఎవరు, అతని పేరు ఏంటి, ఏం జరిగింది? నాగరాజు ఫ్రమ్ తెలుగు స్టేట్. దాంట్లో అంతకన్నా మనకి పెద్ద ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఆన్ H1B వీసాలో వెళ్ళాడు అని చెప్పేసి, అంటే F1 వీసాలో వెళ్ళి ట్రై చేస్తున్నాడు, జాబ్ ట్రయల్లో ఉన్నాడు. ఇతను ఒక స్ట్రింగ్ ఆపరేషన్ ట్రాప్లో పడ్డాడు. పడటం అంటే అక్కడ ఇండియాలో ఒక రకంగా ఉంటుంది, మన ఇండియాలో ఉండేటువంటి ఆపరేషన్ ఆఫ్ క్రైమ్ అన్నది ఒక రకంగా ఉంటుంది విరాట్, అక్కడ ఒక రకంగా ఉంటుంది. మనకి ఇంట్లో ఏదైనా ఒక క్రైమ్ చేయాలి లేకపోతే ఒక అటెంప్ట్ చేయాలి అనుకుంటే అటెంప్ట్కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు, కానీ అబ్రాడ్లో అండ్ యూరోపియన్ కంట్రీస్లో అటెంప్ట్నే సీరియస్గా తీసుకుంటారు. అంటే ఒక కిడ్నాప్ చేయాలని ఎవరికైనా ఆలోచన వచ్చినా సరే దాన్ని వాళ్ళు పసికట్టడం కాదు, అదేమన్నా బయటకు వస్తే కనుక అతను వెంటనే క్యాచ్ చేస్తారు, ఫర్దర్గా జరిగేటువంటి క్రైమ్ జరగకుండా ఆపుతారు. ఎలా? ఇప్పుడు అతను చాట్ హిస్టరీ ఇతనే కాదు, ఇంకో ముగ్గురిని కూడా కలిపి అరెస్ట్ చేశారని చెప్పారు, మిగతా వాళ్ళని సస్పెక్ట్ చేశారు. వీళ్ళు ఏంటంటే అమ్మాయిల్ని ట్రాప్లో వేస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి దొరికింది. ఆ ఇన్ఫర్మేషన్ దొరికిన తర్వాత ఇతని యొక్క ఉద్దేశాన్ని మనం క్యాచ్ చేయాలి అని చెప్పేసి అతనికి ఒక స్టింగ్ ఆపరేషన్, ఒక అమ్మాయిని, మైనర్ అమ్మాయిని వాళ్ళు తయారు చేసి, కావచ్చు లేకపోతే నిజంగా మైనర్ అమ్మాయి కావచ్చు, అతనితో చాట్లో కాన్వర్జేట్ చేసి పలానా చోటకి రమ్మని చెప్పేసి అక్కడికి ఇతను వచ్చిన వెంటనే రెడ్ హ్యాండ్గా పట్టుకొని అతన్ని అరెస్ట్ చేశారు. అతనికి ఉద్దేశం ఉంది కాబట్టి నిజంగా అలాంటి పని చేశాడు. ఇండియాలో అది క్రైమ్ కాదు. ఇండియాలో ఎందుకు కాదంటే అతను వచ్చిన ఉద్దేశం ఒకటైతే జరగలేదు కాబట్టి అది క్రైమ్ కాదు, కానీ మెన్సీరియా అంటారు, ఇంటెన్షన్ అంటారు. అతని ఇంటెన్షన్ ఏంటంటే నిజంగా అక్కడ అమ్మాయి ఉంటే కనుక ఆ అమ్మాయిని అతను లోబర్చుకోవాలి, ప్రాస్టిట్యూట్ చేయాలి అనే ఉద్దేశం ఉంది అన్నది అది ఒక రకంగా బయటికి తీసుకొచ్చింది అక్కడ ఉండే మన యుఎస్ పోలీస్ అనేది. మన పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత 100 సార్లు చెప్పడానికి రీజన్ ఏంటంటే, నీ ఆలోచన ఉండటం తప్పులేదు, నీకు ఆపర్చునిటీ వస్తే తీసుకో, అంతేగాని ఆపర్చునిటీ లాక్కోకు. ఈ రెండింటికి చాలా తేడా ఉంటుంది విరాట్. నీకు ఏదైనా ప్రాస్టిట్యూట్ సెంటర్స్ ఉంటాయి, యూ కెన్ గో, వాళ్ళు డిక్లేర్డ్ ప్రాస్టిట్యూట్ సెంటర్స్ ఉంటాయి, ఇల్లు తప్పేం లేదు. అంతేగాని మనకి ఇక్కడ ఉండేటువంటి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్ 24, 22 నుంచి 30 వరకు ఉండేటువంటి చాట్లో వాళ్ళని ఏదో రకంగా మనం మెస్మరైజ్ చేద్దాము, కలుద్దాము, లేకపోతే వాళ్ళని మోసం చేద్దాము, లేకపోతే ఎంజాయ్ చేద్దాం, లైఫ్ ఎంజాయ్ చేద్దాం అన్నది ఏదైతే ఉందో ఆ ఫినామినా ఏదో ఉందో రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే నువ్వు ఫ్రెండ్షిప్ చేయి, లేకపోతే నువ్వు యూ రోమ్ అరాంగ్ విత్ దట్ గర్ల్ ఆర్ బాయ్, ఎట్లా తిరిగి పెద్ద పట్టింపు ఉంటుంది, ఈవెన్ యూఎస్లో కూడా పట్టింపు కాదు. కానీ నీ యొక్క శారీరక వాంఛని నువ్వు ప్రకటిస్తే ఆ ప్రకటనకి అమ్మాయి వాళ్ళు రమ్మని చెప్పేసి ఇష్టం లేనా లేకపోయినా, ఒక మైనర్స్ తోటి ఎంత జాగ్రత్తగా ఉండాలో ఉండకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం ఊరుకోరు. ఇదే ఇండియాలో ఇంకా అంతగా ఆ క్రైమ్ క్యాచింగ్ రేట్ ఇంకా పెరగల. ఇప్పుడు ఆఫ్కోర్స్ మైనర్స్ ఇండియాలో ఏంటంటే వాళ్ళు సెల్ ఫోన్స్ వాడకూడదు, చాట్లో ఉండకూడదు, ఛార్జ్ పెట్టి దేంట్లో ఉండకూడదు అనేది ఒకటి ఉంటుంది, అక్కడ కూడా ఉంది. కాకపోతే ఏంటంటే మనం అక్కడికి వెళ్ళాం, మన ఇష్టం వచ్చినట్టు రెక్కలు వచ్చినాయి, మన ఇష్టం వచ్చినట్టు ఎగరచ్చు, మన ఇష్టం వచ్చినట్టు చేసేద్దాం అనుకునేటువంటి వాళ్ళకి ఈ కేసు అనేది ఒక కనువిప్పు అవ్వాలి. ఇక్కడ రెండు తప్పులు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి మైనర్ గర్ల్, అది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కూడా పోక్సో అనే ఒక చట్టం ఉంది. సో ఆ రకంగా చూసుకున్నట్లయితే అక్కడ జరిగిన విషయం అక్కడ తప్పే, అండ్ ఇండియాలో కూడా జరిగిన తప్పే కదా. తప్పే, కానీ
స్టింగ్ ఆపరేషన్ type ఉండదు కదా, ఇక అక్కడ స్టింగ్ ఆపరేషన్స్ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. అంటే మైనర్గాలతో చాట్ చేసినా సరే తప్పే. చార్ట్ చేయొచ్చు, చార్ట్ ఏ రకంగా చేయొద్దు అనేది ఉండదు. కాదు, కాకపోతే నీ లిమిట్స్ ఉంటాయి కొన్ని, ఓకే. ఆ లిమిట్స్ దాటి నువ్వు చేయకూడదు. యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్, నేను మేజర్ని, నేను ఇట్లా చేస్తున్నాను, అంతేగాని ఇక్కడ ఇండియాలో ముసుకేసుకునో లేకపోతే నేను ఏదో చిన్నపిల్లోడు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు చేయదు. ఇద్దరి మధ్యన ఇంటెన్షన్స్ చూస్తారు. 18 years వరకు దే ఆర్ హైలీ ప్రొటెక్టెడ్. ఎంత ప్రొటెక్టెడ్ అంటే ఒకవేళ వాళ్ళకి కీడు జరుగుతుంది అన్నది ఏదైనా కొంచెం చిన్న సూచన పేరెంట్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ తెలిస్తే దాని మీద వెంటనే వాళ్ళు ఒక థర్డ్ ఐ అనేది అక్కడ పడతా ఉంటుంది. నాగరాజు ఆ రకంగా బలైపోయాడు. తెలుసుకోవాలి, తెలుసుకొని 18 years కాదా అని చెప్పేసి తెలుసుకోవాలి. ఆ తెలుసుకొని నువ్వు వాళ్ళని నువ్వు ఏదో శారీరక అవసరాల కోసం పిలుస్తున్నావు, నువ్వు పిలిచేటప్పుడు వాళ్ళ వయసు ఎంత, వాళ్ళు ఇష్టపడుతున్నారా లేదా, వాళ్ళు ఇష్టపడచ్చు, కథ మైనర్ ఇష్టపడితే ఏమీ ఇండియాలో కూడా అది తప్పే అని చెప్తున్నావు. అందుకని ఏంటంటే అక్కడ వాళ్ళని నువ్వు సంప్రదించేటప్పుడు వాళ్ళ ఏజెస్ అన్నది ఖచ్చితంగా నువ్వు వెరిఫై చేసుకోవాలి. చేసుకోకుండా చాటింగ్లో చేసేసేసి నేను ఎక్కడికో రమ్మన్నాను వచ్చేసేస్తుంది, ఆ అమ్మాయి పిలిచింది నేను వెళ్ళిపోతున్నాను, అక్కడికి వెళ్ళిన తర్వాత నా శారీరక వాంఛలు తీసుకుంటా అంటే నాగరాజు లాంటి కథలు పునరావృతం అవుతూనే ఉంటాయి. యూజువల్లీ అమెరికాలో లాస్ చాలా స్ట్రిక్ట్ ఉంటాయని అంటుంటాం. ఇప్పుడు మరి అతనికి ఎలాంటి శిక్ష పడుతుంది? అండ్ దట్టు ఆ మైనర్ గర్ల్ ఇక్కడ అది స్టింగ్ ఆపరేషన్ జరిగింది అంటే అతని ఇంటెన్షన్ ఏదో రాంగ్గా ఉండే స్టింగ్ ఆపరేషన్ జరుగుంటుంది అనిపిస్తూ ఉంది. ఎంత సివియర్గా ఉంటుంది, ఏం జరగవచ్చు? అంటే డిపోర్ట్ అయితే చేస్తారు, డిపోర్ట్ చేస్తారు, దాంట్లో డౌట్ లేదు. అండ్ పనిష్మెంట్ అయితే కూడా ఉంటుంది, పెద్ద పనిష్మెంట్ ఉండదు. కానీ అయితే ఇంటెన్షన్ అనేది ఈ మైనర్ తోటి వీళ్ళు మాట్లాడారు. మైనర్ ఇది స్టింగ్ అంటే ఏంటంటే ఇది ఒకటే ఫస్ట్ టైం అయి ఉండదు. నాగరాజు ప్రీవియస్ 2-3 చేసి ఉంటే దాన్ని బట్టి స్టింగ్ తీసుకుని వచ్చి ఉంటాడు. అంతేగాని ఫస్ట్ చేస్తున్నాడు, అంతేగాని దాంట్లో ఒక వర్డ్ వాడాడు, బెటర్ ఫర్ ప్రాస్టిట్యూషన్ అన్నాడు. ప్రాస్టిట్యూషన్కి వీళ్ళు ఏదో ప్రేరేపిస్తున్నారు అని చెప్పేసి అన్నాడు. ఇతను ఒక్కతనే కదా, ఇంకా 3 ఉన్నారన్నాడు. అండ్ ఇండీసెంట్ ఫిలిమ్స్ తీయటం అన్నది వాళ్ళ ఉద్దేశం అన్నది ఏదో వాళ్ళు చెప్పారు. అంటే వెనకాల ఇంకా పెద్ద కథ ఏదో నడుస్తుంది. స్టింగ్ ఆపరేషన్ అందుకే చేశారు, అంతేగాని ఆ అమ్మాయిని పెట్టి ఇతను నాగరాజుని పట్టుకుంటాం ఉద్దేశం కాదు. వాళ్ళ ప్రవృత్తి, వాళ్ళ యొక్క చేస్తున్నటువంటి పనులు ఇంకా ఏ ఉన్నాయి. ఇతను కాకుండా ఇంకా 3 ఉన్నారంటే ఏదో మన 4 కలిసి ఒక కార్యక్రమం ఏదో చేస్తున్నట్టే కదా. అంటే దానిని పట్టుకుంటాం కోసం అతను అరెస్ట్ చేశారు. అది బయటపడితే కనుక మైనర్ గర్ల్ తోటి ఉండేటువంటి వీడియోస్ ఏదైనా బయట పెడతానికి ఉద్దేశమా, లేకపోతే చాట్స్ అన్నది బయట పెడతా ఉద్దేశమా, ఏది అన్నది కనుక బయటకు వస్తే కనుక అతను పనిష్మెంట్ అనేది నిర్దేశించబడుతుంది. దానికోసం స్టింగ్ ఆపరేషన్ చేశారు. సెంటా పోలీస్ అంతా వాళ్ళు స్టింగ్ ఆపరేషన్ చేసి వాళ్ళు పట్టుకుంది ఉద్దేశం అయితే అది. అందుకని మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు కానీ ఇండియన్స్ కానీ ఎక్కడికైనా ఇంకో చోట వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే నీ లైఫ్ ఎంజాయ్ చేయి, అనేక రకాలుగా ఎంజాయ్ చేయి, స్పోర్ట్స్లో ఎంజాయ్ చేయి, సింగింగ్లో, ఎడ్యుకేషన్లో ఎంజాయ్ చేయి, బట్ నాట్ ఫ్రీడమ్. నాకు ఎక్స్ట్రాడినరీ ఫ్రీడమ్ వచ్చేసింది కదా అని చెప్పేసి నేను ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తామంటే కనుక నేను ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు అక్కడ సొసైటీ. ఒకటి విరాట్, అంతా కలిపితే 30 కోట్ల 34 కోట్ల జనాభా ఉండేటువంటి అమెరికా అనుకుందాం. దీనిలో పట్టుకుంటే పెద్ద కష్టం ఏం కాదు కదా వాళ్ళకి. భారతదేశం కానీ పెద్ద కంట్రీ, అది విశాలమైనటువంటి కంట్రీ అండ్ డెవలప్డ్ కంట్రీ. అండ్ వీళ్ళు చేసేటువంటి దానికి ప్రతిదానికి అక్కడ ఒక ఆర్గనైజేషన్స్ ఉంటాయి, వెరిఫై చేస్తూ ఉంటాయి, వాళ్ళ పనే అది. వాళ్ళని ప్రొటెక్ట్ చేయటం, క్రూ ఏదైతే ఉందో మైనర్స్ని ప్రొటెక్ట్ చేద్దాం అనే ఉద్దేశం ఏదైతే ఉందో. అండ్ ఇది ఒకటే కాదు, ఏదైనా క్రైమ్ చేయాలనుకుంటే అంతకుముందు కూడా ఒకసారి చెప్పుకున్నాం, ఏదైనా మాల్స్కి వెళ్ళి ఏదైనా కొట్టేయాలని చెప్పేసి అక్కడ కూడా స్టింగ్ ఆపరేషన్ జరుగుతాయి. నేను కేసెస్ చూశాను. అయితే ఇప్పుడు మీరు చెప్పిన విధంగా చూసుకున్నట్లయితే మన వాళ్ళు ముందు జాగ్రత్తగా ఉండడం అనేది ఇంపార్టెంట్. ఇంటెన్షన్ ప్యూర్గా ఉంటే బెటర్. అండ్ అట్ ది సేమ్ టైం అసలు అన్నెసరీ పనులకు వెళ్ళడం ఎందుకు అనేది మేజర్ క్వశ్చన్. ఇది ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళ పేరెంట్స్ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి, అండ్ వెళ్ళే వాళ్ళకు కూడా ఆ విచక్షణ ఉండాలనేది నేనైతే అనుకుంటున్నాను. అండ్ వాళ్ళకి జరిగే శిక్ష కూడా కాస్త హెవీగానే ఉంటుందని మీరు అంటూ ఉన్నారు. అండ్ డిపోర్టేషన్ 100% ఉంటుంది అంటున్నారు. సో అర్థమైంది కదండి, మనం వెళ్ళిన పని చూసుకున్నట్లయితే మన భవిష్యత్తు ఎంత గొప్పగా ఉంటుంది, మన ఫ్యామిలీ మనల్ని నమ్ముకొని ఉన్నారు. ఈ విషయాల్ని మనం అర్థం చేసుకుని ఎప్పటికప్పుడు మనం అక్కడ జాగ్రత్తగా ఉంటే బెటర్. కానీ లేకపోతే కంప్లీట్ కెరీరే పాడైపోద్ది అన్నప్పుడు కెరీర్ కన్నా ఎక్కువ ఏది కాదు. కాబట్టి కాస్త ఆలోచించి లైఫ్ని అయితే లీడ్ చేయండి. ఇది ఈ ఎపిసోడ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే డిస్ప్లే నెంబర్స్ కాల్ చేసి సార్ సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.